ఏం నేర్చుకున్నామండి? మెలకుగా ఉండాలి. తర్వాత ఆయన యొక్క స్వరమునకు లోబడాలి. ఆయన మెల్లైన స్వరము మనతో మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి స్వరము మనకు వినపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో పరిశుద్ధత అనేది ఉండాలి. ఆయనకు చోటిచ్చేవారుగా ఉండాలి. ఆయన మాటలు వినగలిగిన చెవులు నాకు దేవుడు ఇచ్చాడు, కానీ దాన్ని నేను సరైన పద్ధతిలో వాడుకోలేకపోతున్నాను అని ఎవరైనా అనుకున్నట్లయితే, ఆయన మెల్లైన స్వరము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మెల్లరైన స్వరానికి మన చెవులను ఆయనకు మనం అప్పగించేవారుగా ఉండాలి. లోబడే స్థితిలో మనం ఉండాలి. అలా ఉంటే తప్ప దేవుని మాటలు మనకు సరైన రీతిలో మనకు అర్థమవ్వండి. కాబట్టి ఆలోచించుకోవాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం మౌనం వహించాలి. మనం మౌనంగా నువ్వు మోకాళ్ళ మీద దేవునితో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మౌనంగా అలా ఉండిపోయినప్పుడు దేవుడు ఏదో ఒక వాక్యంతో ఎలాగో ఒక ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఆ మెల్లనే స్వరం మనకు వినిపిస్తూ ఉంటుంది. గాలి తాకినట్లుగా స్పర్శ, ఆయన మాటల స్పర్శ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆలోచించుకోవాలి. ఎంతమందికి ఒక స్పర్శ ఈ వారంలో అనిపించిందో లేదో తెలియదు, కానీ ఈ మాటలు వినినప్పుడు మనకు అనిపించాలి, అవును కదా, నాకు ఆ స్పర్శ నాకు అర్థమవుతలేదు అంటే నాలో ఇంకా ఏదైనా లోపాలు అలాగే మిగిలి ఉండిపోయాయేమో, నన్ను మార్చుకోవాల్సిన కొన్ని ఆ అలవాట్లు ఇంకా అలాగే ఉండిపోయాయేమో, అందుకే నాకు ఆ స్పర్శ అర్థమవ్వట్లే అని ఎవరికైతే అలా అనిపించిందో వెంటనే మనం చేయాల్సింది వెంటనే ఆ లోపాలను మనం మార్చుకోవాలి. ఆ ఒక మార్పులు మనలోని నుండి రావాలి. అదే కోరుకుంటున్నాడు ఆయన. నీలో ఇంకా ఏదైనా చెక్కే ఒక పని ఆయనకు ఇంకా మిగిలింది. సో చెక్కుతూ ఉన్నాడు వాక్యంతో. అలా చెక్కినప్పుడు నిన్ను సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకో. అలా సమర్పించుకుంటేనే తప్ప మనలో మార్పులు అనేవి అంత ఈజీగా రావండి. అందుకే మనం ఆలోచించుకోవాలి. ఆయన స్వరానికి లోబడాలి, మెలకుగా ఉండి ప్రార్థించేవారుగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆయన స్తుతించేవారుగా మనము ప్రతిరోజు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే ఇంతటి గొప్ప భాగ్యము లోకంలో ఎంతో మంది ఈరోజు సండే అంటేనే ఫన్ డేగా తీసుకుంటున్నారు. చాలా మంది ఫన్గా తీసుకొని ఏం తిందామా, ఏం త్రాగుదామా, సండే వస్తుంది కదా ఎలా ఎంజాయ్ చేయాలి, ఏ పార్టీ పెట్టుకుంటే బాగుంటుంది, ఎక్కడ ఈ పార్టీ పెట్టుకుంటే బాగుంటుంది, ఏ రీతిగా పార్టీని సెలబ్రేషన్ చేస్తే బాగుంటుంది అనే చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ ఈ సండేని, ఈ ఆదివారాన్ని మనము దేవుని సంఘంలో గడుపుతున్నాం. చూడండి, ఇంతటి గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. ఇలాంటి భాగ్యం చాలా మందికి లేదు. సో ఇచ్చిన నీకు నాకు దాన్ని సద్వినియోగపరుచుకునే వారుగా మనం ఉండాలి తప్ప దాన్ని దుర్వినియోగపరిచే వారుగా ఉండకూడదు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ప్రతి మనిషికి కూడా రకరకాలుగా బంధాలు ఉంటాయి కదండి, రకరకాలుగా ఉంటాయి. కొన్ని బంధాలతో ముడిపడి ఉంటుంది. ఒక మనిషి అనగానే ఆ మనిషికి రకరకాలు చాలా బంధాలతో ముడిపడి ఉన్న ఒక మనిషి. ఈ మనిషికి అన్ని బంధాలు తెలుసు, కానీ కొంతమందికి ఎందుకో దేవుని బంధం అనగానే అసహ్యంగా ఉంటుందేమో. అన్ని బంధాలతో కూడా ఏకీభవిస్తారు. దేవుని బంధము అనగానే రాగానే ఎందుకు అక్కడ ఏకీభవించడానికి మనసు ఒప్పుకోవట్లే. అందుకే అలా ఒప్పుకోవట్లేదు అంటే నీలో ఇంకా పాపము అలానే ఉంది. నీ ఆత్మకు అంటుకున్న మలినాన్ని నువ్వు ఇంకా కడుక్కోలే, వాక్యంతో నువ్వు కడుక్కోలే. దేవుని బంధాన్ని నువ్వు నిజంగా కొనసాగించుకోలేకపోతున్నావు అంటే నీ ఆత్మకు అంటుకున్న మలినం అలాగే ఉంది. కాబట్టి దేవునితో సరైన సంబంధం నువ్వు కలిగి ఉండట్లే. అన్ని బంధాలను స్వీకరిస్తున్నావు నువ్వు, కానీ దేవుని బంధం ఎందుకు స్వీకరించలేకపోతున్నావు? దానికి కారణం నీలో ఉన్న పాపం, మనలో ఉన్న పాపం. ఆ పాపం అలాగే ఉంటున్నట్లయితే బంధం నిజంగా దేవుని బంధంతో మనము సరైన కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు కొన్ని విలువైన ఒక వచనాలు మనం చూసుకొని ముందుకెళ్ళినట్లయితే మనలో ఏదైతే మనము దేవునికి అనుకూలముగా లేనిది, దేవునికి చిత్తానుసారంగా నడుచుకోలేనివి ఎన్నో ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చండి. కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపక ఉందురు, నిత్యము చూచుచుందురు గాని తెలిసి కొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనులు హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడంటే, జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని. ఎంతమంది అండి రోజు బైబిల్ మొబైల్లో ఎంతమంది వింటూ ఉంటారండి వాక్యాలు? అందరు వింటూ ఉంటారు. ఏమో కొందరు వినక కూడా పోవచ్చు, ఎందుకంటే వారు బిజీ సమయాన్ని బట్టి. ఎంతసేపు నా పనిలో ఉంటాయండి, ఎంతసేపు నా వర్క్ మీదే నేను వర్క్ చేస్తూ ఉంటానండి, దేవుని పని మీద అంత సమయం మాకు ఎక్కడదండి అంటూ ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ ప్రతిరోజు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు అంటున్నాడు. ప్రతిరోజు వింటున్నారు కదా వాక్యాలు, మరి నిజంగా దాన్ని గ్రహించారా? ఏదైనా ఒక వాక్యం నా హృదయంలోనికి వెళ్తుంది అంటే దాన్ని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు కార్యరూపంలో వెంటనే దాల్చేస్తావు. వాక్కు నీలో నిజంగా పని చేసినట్లయితే, గ్రహించినట్లయితే కార్యరూపంలో నువ్వు దాలుస్తావు. కానీ అలా ఉండకుండా చాలా మంది ఉన్నారంట, నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు. అంతా వింటున్నారు, అంతా చూస్తున్నారు, దేవుని గురించి ప్రతి ఒక్క విషయం నీకు తెలుసు. దేవునికి నువ్వు ఎలా ఉంటే ఇష్టపడతాడు అనేది కూడా నీకు తెలుసు. నువ్వు ఎలా గ్రహించి నువ్వు కార్యరూపంలో కార్యసిద్ధి నువ్వు కలుగజేసినట్లయితే, ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించినట్లుగా ఉంటావు, ఆయన కుమారుడు కుమార్తె అనబడతావు అని తెలుసు. అయినా కూడా గ్రహించకుండా అలాగే చదువుకున్నట్లయితే, స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి కొవ్వుతో కొట్టుకుంటున్నారంట. హృదయము క్రొవ్వు చేసి వారు చెవులు మందపరిచి వారు కన్నులు మూయించమని చెప్పాను. వారి ఒక హృదయం అంట క్రొవ్వుతో కూడిందంట. ఎంత కొవ్వు ఉంటే నువ్వు ఈ పని చేస్తావు అంటూ ఉంటారు మన మామూలుగా. ఎంత కొవ్వు నువ్వు ఈ మాట అనడానికి నీకు అని అంటారు మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు. అందుకే అంట ఇక్కడ వారి యొక్క ఈ హృదయము క్రొవ్వు చేసి వారు చెవులు మందపరిచి వారు కన్నులు మూయించమని చెప్పాను అంటున్నాడు. వినేది వింటున్నారు, చేస్తున్నారు. ఇక్కడ వింటారు, బయటకు వెళ్ళి పనులు అసాధారణ పనులు జరిగించేస్తూ ఉంటారు కొంతమంది. దేవుని వాక్యము కటాఖండితముగా ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అని చెప్తూ ఉంటాడు ఆయన. వింటారు సంఘంలో, బయటకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వారి వారి పనుల్లో లీనమైపోతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ బైబిల్ ప్రకారంగా అంటే నాకు కరెక్టే అని వారిని వారు సమర్థించుకున్న వాళ్ళు లేకపోలేదు. అందుకే వారి హృదయం క్రొవ్విందంట, వారి చెవులు మందమైపోయాయంట. వారి చెవులు చాలా మంది ఉన్నారండి. ఎంత మందం నీకు, ఎంత కొవ్వు అని మాట్లాడుతూ ఉంటారు మనం సామాన్యంగా. వాక్యం దగ్గర కూడా అంతే. ఎంతైనా విను నువ్వు, ఎంతటి గొప్ప గొప్ప వాక్కులు నువ్వు విను, ఎంతో గొప్ప దైవ సేవకుల ద్వారా నువ్వు కొన్ని ఆ మాటలు విను. అయినప్పటికీ కూడా ఆ క్షణం మాత్రమే పనిచేస్తాయి కొంతమందికి. ఇంకొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ఏదైనా ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు లేదా ఒక సాంగ్ వింటున్నప్పుడు అప్పుడు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఏడ్చేస్తూ ఉంటారు. ఆ క్షణం మాత్రమే, నెక్స్ట్ రోజే అలాంటి ఫీలింగ్ వాళ్ళలో ఉండదు. ఏదైనా మనము కండిషన్ గా దాన్ని నిజంగా మనం చూసినట్లయితే, ఏదైనా మనకు అలాంటి మోటివేషనల్ ఒక స్పీకర్ కానీ లేదంటే మోటివేషనల్ ఒక స్పీచ్ కానీ లేదా ఒక సాంగ్ కానీ మనం విన్నప్పుడు ఆ క్షణం మాత్రం నేను దేవునికి గొప్పగా బ్రతకాలి, దేవుని కొరకు ఉన్నతంగా పనిచేయాలి, దేవునిలో నాకంటూ ఒక దేవుని సంఘంలో నాకంటూ ఒక పాత్ర ఉండాలి అని నిర్ణయించుకుంటారు. కరెక్టే. దాన్ని నిజంగా నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావా దేవునిలో?
దేవునితో నాకున్న ఒక సహవాసము లేదా ఒక బంధము నేను నిజంగా పరిశుద్ధంగా కొనసాగిస్తున్నానా అనేది మీకు మీరు ఆలోచించుకున్నట్లయితే, నా హృదయం నిజంగా వింటున్నాను కానీ నేను గ్రహిస్తున్నానా? నా చెవులు ఏదైనా మంద దృష్టితో ఉన్నాయా? నా చెవులు మందమైపోయాయా అనేది మీరు ఆలోచించుకోవాలండి. మరోమాట మనం చూసినట్లయితే పిల్లారా, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం అండి. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఈ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందుము అంటున్నాడు. మనం ఆలోచించినట్లయితే పిల్లల, దేవుడు మన హృదయము కంటే అధికుడై. నువ్వు అనుకుంటావు, నేను నా హృదయం ముందు ఏది ఆలోచించినా, నా హృదయం ముందు నేను ఏం చేసినా పక్క వాళ్ళకు తెలియట్లేదు కదా, ఫ్యామిలీలో తెలియట్లేదు కదా, పర్లేదు అని అనుకుంటారు. కానీ హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ, నీలో దోషం ఉండినట్లయితే అది ఆరోపణ చేస్తుందంట. దోషారోపణ, నీలో దోషం ఉండినట్లయితే అది ఆరోపిస్తుంది. దోషారోపణ చేయును ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతి పరచుకొందుము. నీలో నిజంగా దేవుని బంధం ఉండినట్లయితే నీలో ఉన్న దోషం ఇంకా ఆరోపణ చేస్తుందంట. నీలో మార్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు అలాగే ఉన్నాయి, నువ్వు ఫస్ట్ దాన్ని మార్చుకో. నీలో ఉన్న లోపాలను నువ్వు సరి చేసుకో. నీ హృదయము నీలో మీద ఇంకా దోషారోపణ చేస్తుందేమో ఏదైనా విషయంలో, ఈ విషయంలో నువ్వు మార్చుకోలేకపోతున్నావేమో, నిన్ను ఇంకా బలహీనత లాగుతుందేమో. ఈ యొక్క బలహీనత నాలో ఇంకా ఉంది కదా, నా మీద ఇంకా నా హృదయం మీద దోషారోపణ చేస్తుంది కదా, ఇన్ని గొప్ప మాటలు విన్న నేను ఎందుకు నా హృదయాన్ని నేను మార్చుకోలేకపోతున్నాను? భర్త ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు భార్యకు తెలియకపోవచ్చు, భార్య ఏదైనా చేస్తున్నప్పుడు భర్తకు తెలియకపోవచ్చు. కానీ నీ హృదయము కంటే అధికుడుగా నీ మీద ఒక సర్వోన్నతాధికారి దేవుడు ఉన్నాడు కదా. నీ హృదయములన్నీ ఆయన ఎరిగాడు కదా, ఆయన చూస్తున్నాడు కదా. నీ మీద ఇంకా ఏదైనా దోషారోపణము చేస్తుందేమో గమనించుకోవాలండి. మనం నీలో మార్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు, మార్చుకోవాల్సిన కొన్ని మార్పులు నీలో ఇంకా బయటికి లాగాలని దేవుడు చూస్తున్నాడు. మనమేమో దేవుని దగ్గరకు వెళ్ళాలంటే, దేవుని బంధం మనం కొనసాగించాలి అంటే అక్కడ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చాలా మంది వస్తారు, దేవుని సంఘంలోకి వస్తారు, వింటారు, మాట్లాడతారు, ఇంకా అలా ఉండాలి ఇలా ఉండాలని వాళ్ళే చెప్తారు. కానీ వారి హృదయంలో నిజంగా నా ఒక హృదయం దోషారోపణము ఇంకా ఏదైనా విషయంలో చేస్తుందేమో అని గమనించుకోవట్లేదండి చాలా మంది. వారికి అనుకూలంగానే వారి ఇష్టానుసారంగానే చాలా మంది వెళ్ళిపోతున్నారే. కానీ నా హృదయం ఇంకా దోషారోపణం ఏదైనా విషయంలో చేస్తుందేమో నాకు నేను పరీక్షించుకోవాలి. ప్రతి టెస్ట్లు ఎందుకు చేస్తారండి? హాస్పిటల్లో ఎందుకు చేస్తారండి? ఆ లోపల ఉన్న రోగం తెలుసుకోవడానికే కదా. దేవుడు నిన్ను ఎందుకు టెస్ట్ చేస్తున్నాడు? ప్రతిరోజు వాక్యంతో నిన్ను టెస్ట్ చేస్తున్నాడే. రోగము నీకు తెలుసు, నీలో ఏ పాపపు రోగము నీలో ఉందనేది తెలుసు. తెలిసినా కూడా దాన్ని పక్కకు పెట్టేసి నా కోరికలు నేను తీర్చుకోవాలి అని అనుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు క్రైస్తవుల్లో ఈనాడు చాలా మంది ఉన్నారండి. దోషారోపణము చేస్తుంది, అయినా పర్లేదు, నా పనే నాకు కావాలి, ఆయనతో బంధం నాకు అంత అవసరం లేదు. ఆయనతో బంధం ఎప్పుడు కావాలంటే నాకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆయనతో నాకు బంధం కావాలి, వేరే టైంలో నాకు అవసరం లేదు. నా హృదయము నా మీద దోషారోపణ చేస్తున్నప్పటికీ కూడా పర్వాలేదు, నా పనే నాకు కావాలి, నా సొంత ఆలోచనలే నాకు కావాలి అని ముందుకు వెళ్ళిపోతున్నారండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నీ హృదయము నీ మీద ఏదైనా దోషారోపణం చేస్తుందా?
గమనించుకోవాలి, గ్రహించుకోవాలి. మరొకసారి చదువుకున్నట్లయితే, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణము చేయునో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకొందుము. ఏ విషయంలో అయితే నువ్వు నీ మీద నీ యొక్క ఆ దోషారోపణం ఏదైతే చేస్తుందో హృదయము, దాన్ని నువ్వు మొదట మార్చుకో. ఫస్ట్ దాన్ని నువ్వు తీసేసుకో. తనను తీసేసుకున్న తర్వాత దేవునితో నువ్వు సమ్మతి పరుచుకున్నావా లేదా అనేది గ్రహించుకోవాలి. దేవునితో నీకున్న ఒక బంధం, కొంతమంది ఎలా ఉంటారంటే దేవునికి ఆ మనిషికున్న బంధం మధ్యలో పాపం అనే గోడను కట్టేస్తారు. పాపం అనే గోడను కట్టేసుకొని నాకు దేవుడు ఏమీ చేయలేదు, దేవుడు నేను ఇంతలా ఉన్నాను కదా, అలా ఉన్నాను కదా, అలా చేశాను కదా, ఇలా చేశాను కదా అనుకుంటూ పాపం అనే గోడ అలాగే ఉంది. పాపం అనే గోడ బద్దలు చేసుకోవట్లే చాలా మంది. వారి హృదయము వారి మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. అయినా కూడా ఆ పాపం అనే గోడను కట్టేసుకొని దేవునితో నేను సరైన బంధం చేయలేకపోతున్నాను నీకు నువ్వు ఆలోచించుకుంటావు. పాపం అనే గోడను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దొబ్బేసుకోవద్దని, దాన్ని తీసివేయాలి. ఫస్ట్ దాన్ని తీసివేస్తే తప్ప దేవుడిని నిజంగా బంధం కలుపుకోలేడండి. సమ్మతి పరుచుకోవాలి. ఇక్కడ చదువుకుందాం, ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. సమ్మతి పరుచుకోవాలి అంటే మొదట పాపం అనే గోడను నీ జీవితంలో పడేసుకోవాలి. పాపం అనే గోడను ఫస్ట్ బద్దలు చేసుకోవాలి. అలా చేసుకుంటే తప్ప ఆయనతో నీకు సరైన సంబంధం మనకు ముడిపడదండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, గ్రహించుకోవాలి. నిజమైన ఒక మార్పు నాలో వచ్చిందా, నా హృదయం నా మీద ఏదైనా విషయంలో దోషారోపణం చేస్తుందా గ్రహించుకోవాలండి. మరొకటి మనం చూసినట్లయితే పిల్లల దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. తొమ్మిదో అధ్యాయము 13వ వచనం. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవని మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొన్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరచుకొనకపోతిమి. చూసారండి, ఇక్కడ ఏమంటున్నంటే మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను. చాలా మందికి ఉంటుంది, ఎంత కీడు వారి మీదకి వచ్చినా కూడా పాపాన్ని మానరండి. దేవుని కృప ఎంత కూడా వారి మీద వచ్చినా కూడా పాపాన్ని మానరు. రెండిట్లో కూడా విరుద్ధంగానే ఉంటారు దేవునికి. ఆ రెండిట్లో కూడా విరుద్ధంగా ఉండి కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడిని మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరుచుకొనకపోతిమి. ఇంట్లో ఫ్యామిలీలో ఏదైనా గొడవ జరిగినప్పుడు సమాధాన పడుతూ ఉంటారు కొంతమంది పడర్లేండి, రగిలిపోతూ ఉంటారు. ఇంకా ఎక్కువ సమాధాన పడాలి. సమాధాన పడితే తప్ప ఆ బంధం అక్కడ నిలబడదు. సమాధానంగా ఉంటే ఎవరో ఒకరు తగ్గించుకుంటారు. సమాధానం సర్లే జరిగిందేదో జరిగిపోయింది, సమాధానం పడదా మీకు మీదట అని ఫ్యామిలీలో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. దేవుడు జరిగినది వదిలేసాయి, ఆ పాపాన్ని విడిచి నా దగ్గరికి రా, నేనున్నాను కదా, నీ పాపాన్ని తీసివేసే ఒక పరిశుద్ధమైన రక్తము నాలో ఉంది కదా, ఆ పరిశుద్ధమైన రక్తంతో నేను నిన్ను కడుగుతాను కదా, నా దగ్గరికి రా, సమాధాన పడు అని ఆయన చెప్పినా కూడా ఆ మాటలకు చెవి ఒక్కకుండా వారి ఇష్టానుసారంగా లోకాశకు లాగబడి లాగుతున్నప్పటికీ వెంటనే అక్కడికి వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరుచుకొనకపోతిమి. మరి ఇలాంటి ఒక ఆలోచన ఎవరిలో ఉందేమో, ఇలాంటి ఇంకా మార్పు నాలో రావట్లేదు. దేవునితో సమాధానం అనేది లేకపోతే నేను ఎలా జీవించగలను, పరలోక రాజ్యము నేను ఎలా పరలోక రాజ్యానికి నేను ఎలా వెళ్ళగలను అనే ఒక్క ఆలోచన లేకుండా చాలా మంది నాకు వారి అనుకూలంగానే చాలా మంది వెళ్ళిపోతున్న క్రైస్తవులోనే కనిపిస్తున్నారు. వాళ్ళు అలా అండి, వీళ్ళు ఇలా అండి అని కాదు.
మొదట నీకు దేవునికి సమాధానం మీ మధ్యలో ఉందా? సమాధానం రావాలంటే మొదట పాపం అనే గోడను పడేసుకోవాలి. ఫస్ట్ పాపం అనే గోడను తీసేసుకోవాలి. అందుకే అంటారు ఇక్కడ సమాధానము చాలా యెహోవాను సమాధాన పరచుకొనకపోతిమి అంటున్నారు వాళ్ళు. మరి ఇలాంటిది ఏదైనా మనలో ఉందేమో, సమాధానం పరచుకోవట్లే ఇంకా దేవునితో. మనం సరైన సమాధానం దేవునికి మనకు లేదు. కుటుంబంలో సమాధానం లేకపోతే శాంతి నెమ్మది ఉంటుందండి? ఉండదు కదా. మరి దేవునితో నువ్వు సమాధానంగా లేకపోతే ఆయనతో సత సంబంధం ఎలా కలిగి ఉంటావు? ఎలా క్రైస్తవురాలు అని చెప్పుకోగలుగుతాం? కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మరొకసారి చదువుకుందాం. మోషే ధర్మశాస్త్రముతో వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవని మానకపోతిమి. ఎంత ఉన్నా కూడా, దేవుడు ఎంత చెప్పినా కూడా, ఎన్ని మాటల ద్వారా నిన్ను గద్దిస్తున్నప్పటికీ కూడా నువ్వు మార్చుకోవాలి, నీలో మార్పు రావాలి, నీళ్ళు ఇంకా కొన్ని అలాగే ఉండిపోయాయని చెప్పినా కూడా ఆయన మానట్లేదండి. మానకపోతే గనుక అలాంటి వారికి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్టు మా దేవుడని యెహోవాను సమాధాన పరచుకొనకపోతిమి. సమాధానం, నిజమైన సమాధానం నాకు నా దేవునికి ఉందా? లేదా మధ్యలో ఇంకా ఏదైనా పాపపు సంబంధంతో ఇంకా గోడల మీద గోడలు కట్టేస్తూ ఉన్నారు పాపంతో. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నిజమైన సమాధానము నేను నా దేవునితో పడ్డానా అని ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలని కోరుకుంటున్నానండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము. మన నిజమైన భక్తిహీనులు ఎలా ఉంటారో, ఫస్ట్ లో ఉన్నటువంటి ఒక భక్తి చివరికి వచ్చేసరికి ఎందుకు ఉండట్లేదు, దాన్ని నిజంగా ఎందుకు కొనసాగించట్లేదు అనేది మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేను ఏమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోనట్లు ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోనట్లు నీ భక్తి నిలవకపోను అంటున్నాడు. నేను నిన్ను ఏం చేయాలి? విసిగిచ్చేస్తున్నా చాలా మంది దేవుణ్ణి పాపముతో. వారి పాపం ఎంత చెప్పినే మానట్లేదే. నీలో ఈ బలహీనత ఉంది, దీన్ని నువ్వు మార్చుకో అని ఎంత చెప్పినా విసిగిచ్చేస్తున్నారు దేవుని చాలా మంది. అందుకే నీ పాపం వలన నన్ను ఆయాస పెట్టిదివి అంటున్నాడు ఒక చోట. నీ పాపం వలన నన్ను విసిగించావు, ఆయాస పెట్టావు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఎఫ్రాయిము నిన్ను నేను ఏమి చేతునో, యూదా నిన్ను ఏమి చేతునో, తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లు. పొద్దున్న కనిపించే మేఘం ఎలా ఉంటుందంటే కనిపిస్తుంది, తర్వాత ఎండ వస్తే ఉంటుందా? ఉండదు కదా. ఎగిరిపోనట్లు అంటున్నాడు ఇక్కడ. ఎగిరిపోనట్లు ప్రాంత కాలమున పడు మంచు ఆరిపోనట్లు నీ భక్తి నిలవక ఎందుకు పోతుంది? ఎందుకు నిలవలేకపోతుంది? పొద్దున కనిపించే మంచు ఎలాగైతే వచ్చి వెళ్ళిపోతుందో మేఘము ఎగిరిపోనట్లు ప్రాంత కాలంలో పడు మంచు ఆరిపోనట్లు నీ భక్తి నిలవకపోతుంది. ఎందుకు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారండి? ఎందుకు నేను ఈ రోజు చేసినటువంటి భక్తి రేపు ఎందుకు నిలవలేకపోతుంది నాలో? ఈ రోజు ఉన్నటువంటి పరిశుద్ధత రేపు ఎందుకు ఉండలేకపోతుంది? నిన్నున్నటువంటి పరిశుద్ధత ఈ రోజు ఎందుకు ఉండలేకపోతుంది? ఇంతకు ముందు ఉన్నటువంటి పరిశుద్ధత వెంటనే ఎందుకు ఉండలేకపోతుంది? ఎందుకంటే మీరు ఒక చోట స్థిరంగా ఉండలేకపోతున్నారు కాబట్టి. స్థిర మనస్సు నీలో లేదు కాబట్టి. స్థిర మనస్సు మనం నిజంగా స్థిరపరచుకోలేదు. ఆయన ఇప్పుడు పాట పాడుకున్నాం కదా, స్థిరపరచువాడు. ఆయన స్థిరపరచాడు వాక్యంతో. కానీ నువ్వు స్థిరంగా ఉండలేకపోతున్నావు ఒక చోట. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నాలో ఇంకా ఏదైనా మార్చుకోవాల్సినటువంటి చాలా ఉంటాయి. బయటకు తెలియకపోవచ్చు, నీ దేవునికి తెలుసు. ఆయన ప్రతీది ఎరిగిన వాడు. నీ హృదయానికి అధికుడుగా ఉన్నాడు. ప్రతీది ఆయన చూడగలడు నిన్ను.
కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మనలో ఇంకా ఏదైనా ఫస్ట్ ఉన్నటువంటి ఒక భక్తి వెంటనే భక్తిహీనులుగా మారిపోతున్నామేమో. అలా మారిపోయిన వారు ఉంటున్నారంటే నీలో ఇంకా భక్తిహీనత, పాపము, ఆ కుళ్ళు కుతంత్రాలు ఇంకా అలాగే ఉంటాయి. వాటిని మార్చుకోవాలి. ఫస్ట్ పరిశుద్ధతలోనికి ఎలా రాగలుగుతాం, ఆయనతో ఎలా సమాధానం పరచుకోగలుగుతాం ఇంకా నీలో అలాగే ఉండిపోతే? ఆలోచించాలి కదా. ఉన్నటువంటి ఆ భక్తి, ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఆ భక్తి మధ్యలోకి వస్తూ వస్తూ ఎందుకు భక్తిహీనులాగా మారిపోతున్నారంటే పాపపు గోడ నీలో అలాగే ఉంది కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నాలో ఇంకా ఏదైనా అలాంటివి ఉంటే నేను వెంటనే మార్చుకోవాలి. ఆయన మనల్ని స్థిరపరిచాడు, కానీ మనం స్థిరులుగా ఉండట్లే. ఆయన వాక్యంలో మనల్ని నిలకడగా ఉండాలని చెప్పాడు, కానీ నిలకడ మనలో ఉండట్లే. అది ఉండట్లేదు అంటే నీలో ఇంకా పాపము అలాగే ఉంది. పాపపు వేరు నీలో అలాగే ఉంది. అది నువ్వు కట్ చేసుకుంటున్నావు, కానీ అలాగే చిగురుతూ ఉంది. మళ్ళీ చిగురుతూ ఉందంటే నువ్వు దాన్ని వేరుల సమేతంగా నువ్వు వాక్యంతో పీకి వేయట్లే, అలాగే ఉంచుకుంటున్నావు. కట్ చేసిన చెప్పుకుంటున్నావు, కానీ అది నువ్వు కట్ అవ్వట్లే, అది అలాగే ఉంది. వేర్లు సమేతము వాక్యంతో నువ్వు పీకేసుకోవాలి. అప్పుడే దేవునికి మనకు సమాధానం అనేది మధ్యలో ముడిపడుతుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. అదే 4వ అధ్యాయం 8వ వచనం, అదే హోషేయ 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం ఒకసారి. నా జనులు పాపములను ఆహారముగా చేసుకొందురు కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. నీలో ఇంకా పాపం ఉంటే, జనాలు ఎలా చేసుకున్నారంటే పాపములను ఆహారముగా చేసుకుందరు. పాపాన్ని తింటున్నారు, చాలా మంది తింటున్నారండి. ఆహారంగా తినట్లే ఈ రోజుల్లో, ఇంకా ఈ జనరేషన్ లో ఎక్కువైపోతుందండి. పాపాన్ని తినేస్తున్నారంట. పాపాన్ని అన్నం తినట్లే చాలా మంది. నేను ఆయన మాట్లాడుతూ, ఆ పెద్దాయన గారు మాట్లాడుతూ అన్నారు, ఈ రోజుల్లో చాలా పెరిగిపోయాయమ్మా క్రైస్తవం మీద దాడులు, చాలా నిందలు, అవమానాలు భరిస్తున్నారు చాలా అంటే అని ఆయన బాధపడ్డాడు నా దగ్గర. అంటే నిజంగానే ఆలోచించట్లేదు. పాపాన్ని చాలా మంది తింటున్నారు కాబట్టే ఈ ఎదుటి మనిషిని బాధ పెట్టాలని చూస్తున్నారు. తింటున్నారంట, ఆహారముగా చేసుకున్నారంట. ఆహారంగా వాళ్ళు భుజిస్తున్నారు కాబట్టే క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నారు చాలా మంది కదండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నా జనులు పాపములను ఆహారముగా చేసుకొందురు కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుకుంటారు. ఎలా అయినా సరే ఈ మనిషిని నాశనం చేయాలి, ఈ ఒక మనిషిని ఎలా అయినా పాడు చేయాలి అని వారు ఆలోచిస్తుంటారు. కాబట్టి వారు ఆహారముగా తీసుకుంటున్నారు కాబట్టి అలాంటి దుష్ట ఆలోచనలు వారిలో పుట్టుతున్నాయి. దేవుడు అలాంటివి కోరుకోవట్లే. ఆయన సమాధానాన్ని కోరుకుంటున్నాడు. సమాధానంతో ప్రతి ఒక్కరు వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త. సమాధానానికి కర్త కాబట్టి నీలో సమాధానాన్ని కోరుకుంటున్నాడు. కానీ చాలా మందిలో ఆ సమాధానం కరువైపోతుంది. కాబట్టి అలాంటి వారికంట పాపములను ఆహారంగా చేసుకొందురు. పాపాన్ని తింటున్నారు, పాపాన్ని ఏలుతున్నారు. వాళ్ళు పాపము వారిని ఏలుతుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మన నిజమైన సమాధానము నాకు నా దేవునికి ఉందా అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలండి. ఫ్యామిలీలో కానీ ఏదైనా కానీ గొప్ప రిలేషన్షిప్ అది గట్టిగా ఉండాలి అంటే వారిలో సమాధానం ఉంటే తప్ప, లేకుంటే ఉండదంట, నిలబడదు ఆ ఒక బంధం. మరి సమాధానము లేకుండా పాపాన్ని చాలా మంది తింటూ, పాపాన్ని ఆహారంగా చేసుకొని, పాపము గోడను బద్దలు చేసుకోలేకుండా నాకు నా దేవునికి సమాధానం ఉంది అని ఎలా చెప్పుకోగలుగుతారు? లేదు కదా. ఫస్ట్ పాపాన్ని విడిచిపెట్టేసాయి, పాపాన్ని ఆహారంగా చేసుకోవడం మానేసాయి. నువ్వు మానేస్తే తప్ప దేవునికి సమాధానం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలండి. నా జనులు, మరొకసారి చదువుకుందాం, నా జనులు పాపములను ఆహారంగా చేసుకుందరు కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలని కోరుకుంటారండి చాలా మంది. పాపాన్ని నాకు ఇదే కావాలి, ఆ ఒక క్షణం మాత్రమే అది సంతోషాన్ని ఇస్తుంది. కానీ
యుగ యుగాలు దాని గురించి నన్ను దేవుడు లెక్క అడుగుతాడు, లెక్క చెప్పవలసిన బాధ్యత నాకుంది. ఈ రోజు నేను ఈ తప్పు నేను చేసినట్లయితే రేపొద్దున నా తండ్రి నన్ను అడుగుతాడే అని ఒక ఇంగిత జ్ఞానం లేకుండా చాలా మంది వెళ్ళిపోతున్నారు అలా క్రైస్తవ్యంలో. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, నేను దేని ఆహారంగా తింటున్నాను, అసలు దేవుడు నాకు చెప్పింది ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి. సంఘంలో ఇంత గొప్ప మాటలు వింటున్నాను, బయటకు వచ్చి ఈ యొక్క చెత్త పనులు నాకెందుకు కావాలి, చెత్త ఆలోచనలు నాకు ఎందుకు కావాలి, ఈ చెత్త కార్యాలు నేను ఎందుకు లిమితం అయిపోవాలి అని ఆలోచన చాలా మంది రావట్లేదు. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. మరో మాట మనం చూసుకుంటే పిల్లలు, రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామండి. రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులముగా తీర్చబడి. నువ్వు నీతిమంతులుగా నువ్వు ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. పాపాన్ని ఆహారంగా చేసుకొని తింటున్న వాళ్ళకు నిజమైన విశ్వాసం ఉంటుందండి? ఉండదు కదా. ఇక్కడ చెప్తూ అంటున్నాడు, కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులముగా తీర్చబడి. నువ్వు నీతిమంతులుగా నువ్వు తీర్చబడాలంటే మొదట నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. పాపపు వేరు నీలో ఉండినట్లయితే విశ్వాసం ఇంకా ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారండి. పాపాన్ని నువ్వు ఆ ఒక పాపపు వేరును రీతిగా నువ్వు పీకి వేస్తే కదా, పీకి పారేస్తే కదా బయటికి. కట్ చేసుకుంటున్నాను చెప్తున్నావే కానీ అది అలాగే చిగురుస్తుంది ఎందుకు? మరి ఆలోచించుకోవాలి కదండి. నీలో దేవునికి నీకు సమాధానం లేదు అంటే అదే కారణం. పాపపు గోడ నీలో ఇంకా అలాగే ఉంది. విశ్వాసం, సరైన విశ్వాసపు పునాదులు నీలో లేవు కాబట్టే అది ఇంకా చిగురుతూనే ఉంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. కాబట్టి విశ్వాస మూలమును మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. క్రీస్తు నీలో ఉండినట్లయితే తండ్రి అయిన దేవునితో సమాధానం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ క్రీస్తు పోలికలు, క్రీస్తు క్రియలు, క్రీస్తు ఆలోచనలు చాలా మందిలో ఉండట్లేదండి. సమాధానము మనలో ఉండినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తుని ఒక ఆయుధాన్ని నీ మనసును ధరించుకోవాలి. నువ్వు క్రీస్తుని ధరించుకోలేకపోతున్నావు అంటే నీలో పాపం ఇంకా అలాగే ఉంది. నువ్వు సమాధానం నిజంగా పడలేకపోతున్నావు. సమాధానము నీకు నీ తండ్రికి లేదు. క్రీస్తును నువ్వు చూపించాలి బయట వాళ్ళ దగ్గర. క్రీస్తును నువ్వు ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకుంటే తప్ప దేవునికి నీకు సమాధానం ఉండదు అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలండి. కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి, మనం తీర్చబడాలంటే నీతిమంతులుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. సమాధానం కలిగి ఉంటాం. క్రీస్తు అనే ఒక ఆయుధాన్ని నువ్వు ధరించుకున్నట్లయితే దేవునితో మనకు ఆటోమేటిక్ గా సమాధానం అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. నిజంగా ఆయనతో ఆనాడు భక్తులు చిందించారు రక్తాలు దేవుని కొరకు. దేవునితో సమాధానం వాళ్ళు మాకు ఉండాలనే భక్తులు చాలా మంది రక్తాలు చిందించి సువార్త ప్రకటనల ద్వారా వారి కుటుంబాలు వదిలి, వారి ఫ్యామిలీని వదిలేసి దేవుని కొరకు పరిగెత్తిన వారిలో చాలా మంది మనకు కనిపిస్తూనే ఉంటారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉండినప్పటికీ, మేఘము వలె వారు మనల్ని ఆవరిస్తున్నప్పటికీ కూడా పట్టించుకోవట్లే క్రైస్తవులు, నేటి క్రైస్తవులు. ఆనాడు అపోస్తలలో, ఆనాడు సంఘాలు మనము గూర్చి ఆలోచించినప్పుడు ఇంత గొప్పగా బ్రతికారా వీళ్ళు దేవుని కొరకు అని అనిపిస్తూ ఉంటుంది. చదువుతున్నప్పుడు ఇంత గొప్పగా, ఇంత ఉన్నతముగా దేవుని కొరకు పని చేశారా అని అనిపిస్తూ ఉంటుంది. సమాధానము వారిలో అలా ఉంది కాబట్టి. ఆ నిజంగా ఆయనతో సమాధానము కలిగిన వారు, సరైన సమాధానం, ఒక బంధము కలిగి ఉంటే ఎలా ఉంటారు అనేది ఒక భక్తుని ద్వారా మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూసుకొని మనం ముగించుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకరి గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. 21వ వచనం.
అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈ చదువుకుని ముందుకెళ్దాం. మనం ఎలా అంటే అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు. నా సొంత పనేనండి నాకు ఇంపార్టెంట్. దేవుని పన లేదంటే నీ సొంత పన అంటే దేవుని పని నాకు అవసరం లేదండి, నా సొంత పనే నాకు కావాలి అని చెప్పేసి దేవుని వదిలేసి వెళ్ళిపోయిన వారిని ఈరోజు మనం చూడట్లేదు. చాలా మంది ఉన్నారు. నా సొంత పనే ఫస్ట్, నా పని జరిగితేనే కదండి దేవునికి ఎప్పుడైనా ఇవ్వచ్చులే, సంఘానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, దేవుని మాటలు ఎప్పుడైనా వినొచ్చులే, ఎప్పుడైనా చదువుకోవచ్చు. చాలా టైం ఉంది నాకు ఇంకా ప్రార్థించడానికి, చాలా టైం ఉంది నేను ఇంకా చదువుకోవడానికి ఏంటి అన్న మూర్ఖ స్వభావంతో చాలా మంది క్రైస్తవులు అలా వెళ్ళిపోతున్నారు. అందుకే అంటున్నారు అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో ఇక్కడ మాట్లాడితే ఏమంటాడంటే ఒక భక్తుని గురించి పౌలు భక్తుడు వివరిస్తున్నాడు, చెప్తున్నాడు. ఆయన గురించి ఒక సాక్షి చెప్తున్నాడండి. ఆయన మాట్లాడుతూ అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపను ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవాలని అనుకొనుచున్నాను. నేను శీఘ్రముగా చచ్చెదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడకు జత పని వాడును నా తోడి యోధుడను మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడున ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఎవరు అర్థమయ్యారండి? పేరు అర్థమైంది? ఎవరో ఆ భక్తుడు ఎవరండి? ఎపఫ్రోదీతును చెప్తూ మాట్లాడుతూ అంటున్నాడు, జత పనివాడు మరియు నా సహోదరుడు జత పని వాడును నా తోడి యోధుడను మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడున ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఎంత ఎంత నమ్మకముగా పనిచేయకపోతే ఆ సాక్షి ఆయన పొందుకుంటాడండి కదండి. జత పనివాడు అన్నాడు, నా తోడి యోధుడు అన్నాడు, మీ దూతయు నా వాడు నా తోడు యోధుడని మీ దూతయు నా అవసరమును ఉపచరించిన వాడిన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యం అనుకుంటుని. 26వ వచనం, అతడు రోగి అయినను మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరిని చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను. ఆయన ఎపఫ్రోదీతును ఉన్నాడండి, ఆయనకు ఒక రోగం ఉందంట. ఇక్కడ అదే ఉంది కదా, రోగి ఆయనని, ఆయన రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరిని చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతని కనికరించెను. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతానండి, మీకు పరిస్థితి బాగాలేదు, శరీరంలో ఏదో ఒక రోగం పుట్టింది, రోగం అన్నప్పుడు సువార్త ప్రకటనకి వెళ్తారా అండి? వెళ్తారా? వెళ్ళరు. చాలా మంది నిరాకరిస్తారు, దాన్ని వెళ్ళరు, ఇష్టపడరు. నా బాధల్లో నేనుంటే ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరమా అన్నట్లు మాట్లాడతారు. కానీ ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధంగా ఉన్నాడంట. చావునకు సిద్ధంగా ఉన్నాడు కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్ను కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోష నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక, తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా దేవుని కొరకు పరిగెత్తారు. కాబట్టే వారిలో దేవునికి వారికి అంత సమాధానం ఉంది. వారిలో అప్పుడు ప్రాణాన్ని కూడా లక్ష్యం చేయకుండా నా తండ్రి పని నేను జరిగించాలి, నాలో ఉన్న పాపపును వేరుల సమేతం పీకేసుకోవాలి, పీకేసుకుంటే తప్ప సువార్త ప్రకటన నేను చేయలేను అని వారు ఒక కమిట్మెంట్ తో ముందుకెళ్లారండి భక్తులు. అందుకే ఇక్కడ చావునకు సిద్ధమై చదువుకుందాం మరొకసారి. కాబట్టి మీరు అతన్ని చూచి మరణ సంతోష నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదును తీర్చుటకే అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక సంఘము కొరకు సువార్త కొరకు తన ప్రాణాన్ని కూడా లక్ష్యము చేయకుండా ముందుకెళ్ళిన వాడే ఎవరండి? ఎపఫ్రోదీతును. అంత గొప్ప భక్తులు మన ముందు ఉంచాడు.
అంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉంది, మేఘం వలె ఆవరిస్తుంది. మరి నీ పరిస్థితి ఏంటి? నీ భక్తి ఎలా ఉంది? నీ భక్తి స్థాయి ఎలా ఉంది? ఈ రోజుల్లో మనకు ఏదైనా రోగం వచ్చి రాగానే మనం సంఘాన్ని వదిలేస్తారు. చాలా మంది సంఘానికి రారు. ఎందుకు అంటే నాకు అది వచ్చిందండి, ఇది వచ్చిందని చెప్తారు. సరే, సువార్త ప్రకటనలు చేశారు, సంఘాలు తిరిగారు. వాళ్ళు అంత గొప్ప సాక్షి సమూహం చావునకు సిద్ధంగా ఉన్నారంట. అతి శీఘ్రముగా ఇక్కడ చదువుకుందాం. అతన్ని మరి శీఘ్రము పంపుతున్న నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి అంటున్నాడు. చూసారండి, తను ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా క్రీస్తు యొక్క పని నిమిత్తము, క్రీస్తు సువార్త నేను వినాలండి అని సంఘానికి లోపాలు చెప్పుకుంటూ మానేస్తున్న వాళ్ళని మనం ఆలోచించినట్లయితే వీళ్ళ ముందు ఉంచితే మనం ఎంత అండి? అలాంటి వారు నాకేదో రోగం వచ్చింది అని చెప్పేసి ఈ రోజు వెళ్ళకపోయినా పర్లేదులే అని ఆలోచించే ఒక మాట ముందు ఇలాంటి భక్తులు ఆలోచించినప్పుడు మనకు ఎలా అనిపించాలండి? సువార్త ప్రకటనలు చేశారు, వారి ప్రాణాన్ని సైతము లక్ష్య పెట్టకుండా ఒక యోధులు వలె క్రీస్తు సైన్యం వలె ముందుకు సాగారు. కాబట్టి వారు భక్తులు, అంత గొప్ప పరిశుద్ధమైన భక్తులు, సాక్షి సమూహము ఈరోజు మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయింది. ఈ మాదిరిలో మనం నిజంగా నడుస్తున్నాము? చిన్న చిన్న సాకులు చెప్పుకుంటూ సంఘాన్ని వదిలేస్తున్న వాళ్ళు దేవునికి ఎంత బాధ అండి. అది ఎంత వేదనకరమైన ఒక పరిస్థితుల్లోనికి దేవుని మనం లాగేస్తున్నాం కదండి. ఎప్పుడైనా ఆలోచించారా మనము? ప్రాణాన్ని సైతము ప్రాణమునెను క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక క్రీస్తు నిమిత్తము నేను చావన మట్టుకింత బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నారు భక్తులు. అలాంటి మాట మనం చెప్పుకోలేం. ఎందుకంటే నీలో ఇంకా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నీలో పాపపు గోడ అలా ఉందేమో, కాబట్టి నువ్వు ఆ మాటకు అంత ఈజీగా సమ్మతించుకోలేకపోతున్నావు, దేవునితో సమాధాన పడలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఆలోచించుకోవాలి. ఆనాడు భక్తులు చావును సైతం కూడా లక్ష్య పెట్టకుండా దేవుని పని కొరకు ముందుకెళ్ళిపోయారు. ఎందుకంటే వారిలో ఉన్న సమాధానం అటువంటిది. దేవునికి వారు సమాధానము సమ్మతించుకున్నారు. వారు సజీవ యాగాలుగా దేవునికి సమర్పించుకున్నారు. కాబట్టి వారు అంత గొప్పగా బ్రతికగలిగారు, అంత గొప్ప సాక్షి సమూహం అయ్యారు. సైన్యం వలె, క్రీస్తు సైన్యం వలె నిలబడ్డారు. అలాంటి ఒక ఆలోచనలు లేకుండా మన సొంత కార్యాలే మనం చూసుకుంటూ మన పని నిమిత్తము మనము పని చేస్తున్నారే కానీ దేవుని పని కొరకు నేను వాడబడాలండి, దేవుని పని నేను చేయాలి. దేవు సువార్త భారము నా భుజముల మీద దేవుడు మోపాడు. నా పాపాన్ని ఆయన తీసుకున్నాడు, నా పాపాన్ని ఆయన తీసేశాడు. కానీ సువార్త భారం నాకు మీద మోపబడింది. సువార్త ప్రకటించని ఎడల అయ్యో నాకు క్షమ అన్నాడు పౌలు భక్తుడు. అలాంటి గొప్ప సాక్షిని మనం ముందుంచుకొని చిన్న పని కూడా మనం చేయలేకపోతున్నాం దేవుని కొరకు. ఎందుకు? మనం గ్రహించుకోవాలంటే ఆలోచించుకోవాలి. కాబట్టి ఆ ఎపఫ్రోదితును గురించి మనం ఆలోచించినప్పుడు చావునకు సిద్ధమై ఉన్నప్పటికీ కూడా తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు పని నిమిత్తము వాళ్ళు పరిగెత్తారు. మరి నా పరిస్థితి ఏంటి ఈరోజు అనేది మీరు ఆలోచించుకోవాలండి, ఆలోచించుకోవాలి. పాపము ఉన్న చోట పరిశుద్ధులు అస్సలు ఉండలేరు. పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధులు ఉండలేరు. దేవునితో సమాధానము ఉండిన వారు, కమిట్మెంట్ కలిగిన వారు పాపం ఎక్కడైతే ఏరుతుందో ఆ చోట అస్సలు ఉండలేరు. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. ఇప్పుడు పందులో ఒక ఉంటుంది కదా షెడ్, అలాంటిది. పందులు ఉన్న చోట పావురాలు ఉంటాయా? ఉంటాయండి? ఉంటాయా? ఉండవు కదా. పందులు ఉన్న చోట పావురాలు అస్సలు ఉండలేవు. అలాగే పాపం ఉన్న చోట పరిశుద్ధులు అస్సలే ఉండలేరండి. కాబట్టి నువ్వు ఆలోచించుకోవాలి. పాపము నన్ను ఏలుతుందో లేదా నేను దేవునితో సమాధాన పడ్డానో, పరిశుద్ధత నాలో ఉందో లేదో అని గ్రహించుకొని నీకు నువ్వే ఈరోజు ప్రశ్న వేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ నా ఈ యొక్క మాటలు ముగిస్తున్నాండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు తండ్రి. ఇగో ప్రభా, ఇంతవరకు తండ్రి విలువైన వాక్కులు మాకు వినిపింపచేస్తున్న అందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మాకు ఏది అయితే అవసరం అది మీరు మాకు ఇస్తున్నారని మేము పూర్తిగా సంపూర్ణముగా నమ్ముచు ఉన్నాము తండ్రి.
ప్రభువా మాకు ఏది అవసరమో ఏది కావాలో తండ్రి, మా ఆత్మలకు తండ్రి అనుకూలముగా, మా ఆత్మలకు అక్షయ ఆహారాన్ని మీరు ఇచ్చారని మేము నమ్ముచున్నాము తండ్రి. దాని ప్రకారంగా మా జీవితం ఉందో లేదని గ్రహించుకున్నట్టుకు మాకు సహాయం చేయండి ప్రభు. అవును ప్రభు, ఆనాడు భక్తులు తండ్రి చావునకు సిద్ధమైనప్పటికీ కూడా తండ్రి, చావును లక్ష్య పెట్టక, ప్రాణమును కూడా లక్ష్య పెట్టకుండా తండ్రి మీ పని నిమిత్తము వారు పరిగెత్తారు ప్రభు. అవును తండ్రి, పాపమును తండ్రి వారు త్రోసి వేసేసారు పక్కకు తండ్రి. పాపపు వేర్లు తండ్రి వారి హృదయం నుండి పీకి వేశారు కనుకనే మీతో అంత గొప్ప సమాధానము కలిగి ఉండి మీ పని నిమిత్తం వారు పని చేస్తారని మేము గ్రహించుకుంటున్నాము తండ్రి. ఇంత గొప్ప సాక్షి సమూహము మా ఎదుట ఉంచినందుకు అందరి బట్టి మీకు స్తోత్రము తండ్రి. ఆ మాదిరిలో తండ్రి మేము కూడా ముందుకు వెళ్ళినట్లుగా అట్టి ఒక కృపను, అట్టి ఒక జ్ఞానమును మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, కేవలము క్రైస్తవులు మనం చెప్పుకొని వెర్రి వారి వల్ల వెళ్ళిపోయేవారుగా ఉండకుండా మీ యొక్క పనిని జరిగించి తండ్రి ప్రభా, కడాంత వరకు తండ్రి మీ యొక్క రాకడ కొరకై ఎదురు చూసే పిల్లలుగా మమ్మల్ని అందరినీ మార్చమని తండ్రి. మీ రాకడకు సిద్ధపడిన ఒక సైన్యములే మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ రాకడ దినం ఎప్పుడు జరగబోతుందో అది మాకు తెలీదు గనక ఆ లోపు మమ్మల్ని మేము సరి చేసుకొని, మాలో ఉన్న ప్రతి ఒక్క లోపాలను తండ్రి సరి చేసుకొని తీర్చిదిద్దుకొని మాలో మార్పు వచ్చుటకు మా అందరికి సహాయం చేయండి ప్రభు. అవును తండ్రి, మీకును మాకును ఒక బంధము మధ్య పాపం అనే గోడను ఏమైనా నిర్మించుకున్నామేమో ప్రభా, పాపం అనే గోడను బద్దలు చేసుకున్నటకు అట్టి ఒక కృపను, అట్టి ఒక జ్ఞానమును మా అందరికి అనుగ్రహించి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇటు వాకులు తండ్రి ఈ లోకంలో మాకు ఎక్కడ దొరకవు అని గ్రహించి గుర్తించుకున్నటకు తండ్రి మా అందరికి సహాయం చేయండి. ఈ మాటలు విని వదిలేసే గుంపులో ఏ ఒక్కరు ఉండకుండా వినే దాని ప్రకారంగా జీవించినట్లుగా మా అందరికి సహాయం చేసి మీ యొక్క వాక్కుతో మమ్మల్ని అందరిని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. కన్నా మించి ప్రేమించి
నా ప్రేమయే ఊహ కందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు కాలమే నీవు కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా నింగి నేలను కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు కాలమే నీవు
ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు పరపురాణి కలల సారం గురుతులే నీవు ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు మోహకందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు పరపురాణి కలల సాదం గురుతులే నీవు కందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు పరపురాణి కలల సాదం గురుతులే ఇంత చక్కగా పాడిన సరదా గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రొట్టె కొగురు, ద్రాక్షరసం కొగురు, స్త్రీలలో ఒకరు, పురుషులలో ఒకరు ప్రార్థించండి.